జగన్మోహన్ రెడ్డి అండ్ భారతిరెడ్డి గారు. భారతిరెడ్డి గారు ఏ రోజు కూడా అమరావతి మహిళలు అంతగా ఇబ్బంది పడుతున్న కోతవేటు దూరంలో ఉన్నా కూడా ఒక్క రోజు కూడా కనీసం మా వైపు కన్నెత్తి చూడకపోయిన మీడియా ముఖంగానైనా ఒక్క సానుభూతి చూపించింది లేదు. ప్రాణాలు పోతున్నా కూడా ప్యాలెస్లో కూర్చొని వికటాట్టహాసాలు చేసి ఇంకా అమరావతి రేసులు చీరలు ఏ విధంగా లాగాలి? కోకాపేట ఆంటీసా మీ ఛానల్లో మీ పేటీఎం గాళ్ళు పెట్టి మీరిచ్చే డబ్బులు తీసుకొని సోషల్ మీడియాలో కోకాపేట ఆంటీస్ అని పెడుతుంటే ఏంటి బేబక్కలనని చెప్పి మాట్లాడుతుంటే మీ వాళ్ళు మీ ఛానల్లో కూర్చొని పెయిడ్ ఆర్టిస్టులనని చెప్పి పట్టు చీరలు కడుతున్నారని చెప్పి ప్రతిదీ కట్టు బొట్టు ఏది కామెంట్ చేయలేదు మీ వాళ్ళు. ఆఖరికి ఆడబెట్టిన కుక్కలతో పోల్చారండి. మేము మోకాళ్ళ మీద కూర్చొని దండం పెట్టినందుకు జడ్జి గారికి కుక్కలతో పోల్చారు. ఆ రోజు ఏమైందమ్మా? ఆ రోజు ఏమైంది? ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నారు మాకు సంబంధం లేదని? మీరు చేతులు దులుపుకున్నంత మాత్రాన సమస్య పోదు. జరగాల్సిన తప్పు మీ దాంట్లో జరిగిపోయింది. తీవ్రమైనటువంటి తప్పు చేశారు. దీనికి ఫలితం అనుభవించి తీరాల్సిందే. జగన్మోహన్ రెడ్డి అండ్ భారతిరెడ్డి కూడా అనుభవించి తీరాల్సిందే. అలాగే సాక్షి ఛానల్ మూత పడే వరకు నేను నిద్రపోను. ఆ ఛానల్స్ని బ్యాన్ చేయాల్సిందే. ఎట్టి పరిస్థితులు ఇది ఎంతటితో ఆగదు. ఛానల్ మీద కూడా మీరు ఫిర్యాదు చేశారా? చేశాను. ఖచ్చితంగా ఇలాంటి ఛానల్ రేపు భావితరాలకి ఏమివ్వాలి సందేశం? అమరావతిలో వేసాలన్నారు, రేపు మా పిల్లల పెళ్ళిళ్ళు ఎలాగవుతాయి? ఇక్కడ నలుమూలల నుండి చదువుకోవడానికి వచ్చిన పిల్లల పరిస్థితి ఏంటి?